హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము వెళ్ళిపోతున్నాం అరకులో ఉన్న మడగడ వ్యూ పాయింట్ చూడడానికండి. ఈ వ్యూ పాయింట్ కోసం మనం పెద్ద పెద్ద ట్రెక్కింగ్ చేయాల్సిన పని లేదు, ఎంతో దూరం నడవాల్సిన పని కూడా లేదు. ఈ వ్యూ పాయింట్కి మనం పిల్లల్ని కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోతుందండి. నిజంగా అరకు వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన ట్రెండింగ్ వ్యూ పాయింట్ అయితే ఇదండి. ఈ వ్యూ పాయింట్ మనకు అరకు నుంచి అయితే 8 కిలోమీటర్స్ పడుతుందండి. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అయితే మార్నింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుందండి. మార్నింగ్ 5 o'clock కల్లా ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉంటే మనకు ఆ సన్ రైజ్, ఆ బ్రీజ్, ఆ గాలి, ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మనమైతే మన ఓన్ బైక్స్ అయితే వాడాలండి, ఎందుకంటే రూట్ అంతా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో మనం ఈజీగా వెళ్ళడానికి అయితే మన వెహికల్స్ ఉంటే చాలా సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ ఒక్కటే కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడే మనకి దింసా డ్యాన్స్ అయితే చేయొచ్చు. అలాగే అక్కడ ప్రజల్లా మనం కూడా రెడీ అవ్వచ్చు అన్నమాట. అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ శారీ ఎలా కట్టుకుంటారు, అలా కూడా మనం రెడీ అవ్వచ్చు. దానికైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట. వాళ్ళే మనల్ని రెడీ చేస్తారు. వాళ్ళ కట్టు బొట్టు ఎలా ఉంటుందో మనల్ని కూడా అలా రెడీ చేసి చూపిస్తారండి. అండ్ వ్యూ పాయింట్ అయితే మాత్రం అదిరిపోయింది చూడండి ఒకసారి. మేఘాల మధ్యలో ఎంత బాగుందో. మేమైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. నిజంగా చెప్తున్నా, ఎంత బాగుందంటే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేము. ఇలా వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అమ్మాయిలనే కాదండి, అబ్బాయిల్ని కూడా ఆదివాసీలుగా రెడీ చేస్తున్నారు. అంటే పంచ అవన్నీ కూడా కడుతున్నారు అన్నమాట. చూడండి, చాలామంది అబ్బాయిలు కూడా రెడీ అవుతున్నారు. ఈవెన్ చిన్నపిల్లలకైనా సరే వాళ్ళు కడతారండి. దేనికన్నా సరే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి చక్కగా మనం వేసుకునే డ్రెస్ మీదే శారీ కట్టేసి మనకైతే జ్యువెలరీ అది పెడతారన్నమాట. వాళ్ళ రిలేటెడ్ జ్యువెలరీ అదంతా కూడా. ఇంకా అలా రెడీ అయిన తర్వాత మనం దింసా డ్యాన్స్ కూడా చేయొచ్చు మనకి నచ్చితే. అలాగే ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ఉయ్యాళ్ళు కట్టారండి. హిల్ స్టేషన్ మీద ఉయ్యాళ్ళు ఎంత బాగుంటాయో చూడండి. మనం అలా రెడీ అయ్యి దాని మీద పిక్స్ కూడా తీసుకోవచ్చు. దానికి కూడా మనకి ఒక 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట ఉయ్యాళ్ళు. ఇంక ఇక్కడ హిల్ స్టేషన్లో నా ఫేవరెట్ ఐటెం వచ్చేసరికి టీ అండి. అదైతే కుండలో పెట్టి చేస్తున్నారన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా హిల్ స్టేషన్ చూస్తూ హ్యాపీగా టీ తాగుతుంటే ఆ ఫీలే వేరు. మనం మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉంటే మనకైతే వ్యూ పాయింట్ చూడొచ్చు. దాంతోపాటు దింసా డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ. వాళ్ళ మధ్యలో మనం కూడా వెళ్ళి దింసా డ్యాన్స్ చేయొచ్చు అన్నమాట. సో చాలా హ్యాపీగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ప్రతి స్టెప్ మనకి చూపిస్తూ ఉంటారు అన్నమాట. మనం కూడా వాళ్ళతో పాటు కంటిన్యూగా చేయొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ అబ్బాయిలు కూడా చేస్తారండి వాళ్ళతో. మేము వెళ్ళింది వీక్ డే అండి. వీక్ డే అయినా సరే ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. ఆల్రెడీ మాకు సన్ రైజ్ కూడా అయిపోయింది అన్నమాట. సో అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, చిన్న స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫుడ్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే ఆర్చరీస్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇలా హిల్ స్టేషన్స్లో మనం చక్కగా ఎంజాయ్ చేయడం, అది కూడా మార్నింగ్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది. మోస్ట్ ప్రిఫరబుల్లీ మీరైతే 5:30 ఆ టైం కల్లా అక్కడికి రీచ్ అయిపోతే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడే మేమైతే మ్యాగీ తినేసాము. ఇంకా నెక్స్ట్ ట్రాన్సిషన్స్ అయితే చేసుకున్నామన్నమాట. మంచి ఫోటోషూట్స్ చేసుకున్నాము. ఈ దింసా డాన్స్ చేసే వాళ్ళైతే మనకి అప్ టు 11-11:30 వరకు ఉంటారండి. ఇక్కడ వీళ్ళే కాదండి, 3 పార్ట్స్ కింద 3 డిఫరెంట్ దింసా డాన్సెస్ అయితే ఇక్కడ మనకి చేస్తున్నారు. మనకు ఒక దగ్గర ఖాళీ లేకపోతే వేరే దగ్గర కూడా మనం వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇదే సెకండ్ గ్రూప్. ఇక్కడ కూడా మనకైతే దింసా డ్యాన్స్ చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఏంటంటే మట్టి కుండలు మన చేతి చేయిస్తారండి. నిజంగా బాగుంటుంది ఆ ఫీల్. మట్టిని మనం పట్టుకొని దాన్ని కుండ షేప్లో మనం చేస్తూ ఉంటే ఆ కుండ కూడా మనం చేసింది మనం ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అన్నమాట. కావాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందండి. ఎప్పుడో చిన్నప్పుడు మనం మూవీస్లోనే ఎక్కడో చూసుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనం వచ్చి మట్టి కుండల్ని మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు మన చేతి చేయిస్తారు. ఇదిగోండి, ఇదొక దింసా డ్యాన్స్ అనమాట. మొత్తం 3 రకాలుగా 3 పార్ట్స్ కింద ఉన్నారన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళి మనకు నచ్చిన ప్లేస్లో మనం చేసుకోవచ్చు దింసా డ్యాన్స్ అండి. వాళ్ళతో ఫొటోస్ కూడా మనం దిగొచ్చండి వాళ్ళని అడిగేసి.
నిజంగా ఈ వ్యూ పాయింట్ వల్ల చాలామంది అయితే పాపం గిరిజనులు చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పాపం ఇక్కడైతే ఉన్నారన్నమాట. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో అలాగే ఇక్కడ చిలక జ్యోతిష్యాలు ఇవి కూడా మనకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. అంతేనండి, అరకు వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా చూడవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే మాత్రం ఈ మడగడ వ్యూ పాయింట్ అండి. అలా అని వ్యూ పాయింట్ ప్రతిసారి ఒకేలా వస్తుందని చెప్పలేము, అది మన టైం బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరకు వెళ్తే ఈ మడగడ వ్యూ పాయింట్ని అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. మీరు వెళ్ళేదైతే మాత్రం 5:30 to 6:30 మధ్యలో వెళ్తే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ డూ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.